మాదే జిమ్మేదారి ఇప్పిస్తాం వాళ్ళని పట్టుకొచ్చి. కాబట్టి ఈ ఎన్నికలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేటువంటి అభ్యర్థులు వీళ్ళు తప్ప ఇంకొకరికి గెలవనీయం కూడా. ధన్యవాదాలు. ఇందులో ఓటు ట్రాన్స్ఫర్ సిస్టమ్ ఉంటుంది. ఒక ఓటు సుందరన్నకు పడ్డ ఫస్ట్ ప్రియారిటీ ఓటు మా రవాణాకు పడాలి, మా రవాణాకు పడ్డ ఫస్ట్ ప్రియారిటీ ఓటు ఇక్కడ పడుతుంది. ఈ ఇద్దరు అభ్యర్థులు ఉన్నట్టే కదా, ఇంకిద్దరు ఉన్నా కూడా మాకు సేమ్. ఎందుకు వీలిపోతాయి ఓట్లు ఎందుకు వీలిపోతాయి? మా వాళ్ళే కదా అభ్యర్థులు. ఓటు ఫస్ట్ ప్రియారిటీకి ఎంత ప్రాధాన్యత ఉంటుందో సెకండ్ ప్రియారిటీ కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఓట్లు చీలిపోవడానికి ఎలాంటి ఆస్కారం లేదు. మా ఓటు కాలం వేస్తే కదా చీలిపోతాను, కేసీఆర్ మా ఇంట్లోనే ఈ ఇంటికో వేస్తాం కాబట్టి ఇక మాకేం ఇబ్బంది లేదు. ఇంకా మా బీసీ బిడ్డలు ఎవరు నిలబడ్డా కూడా ఎట్టి పరిస్థితిలో మొదటి రెండవ ప్రాధాన్యత ఓటు కానీ ఏ ప్రాధాన్యత ఓటు కానీ వాళ్ళకి పోవడానికి వీల్లేదు, పోనీయండి. గెలుపు మాదే. వరంగల్ నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ గెలుపు మాదే, బీసీలదే. నర్సిరెడ్డి గారు పోటీ చేస్తాడు, హర్షవర్ధన్ రెడ్డి గారు చేస్తారు, ఇంకొక ఆయన దీపాల్ రెడ్డి చేస్తాడు, ఇంకొక ఆయన సర్వోత్తమ్ రెడ్డి చేస్తారు. నలుగురు ఏకమై చేస్తారు అనుకుంటారు. అది ఇదంతా వాళ్ళ డ్రామా. మా అభ్యర్థులు ఇద్దరు ఉన్నారు, రేపు పొద్దుగాల ఇంకో అభ్యర్థి తయారవుతారు కదా మాకు ఆ స్థాయి అభ్యర్థి. సో కాబట్టి నేను ఏం చెప్తా ఉన్నానంటే, ఒకటైతే సత్యం, ఈ ఎన్నిక ప్రయారిటీ ఎన్నిక. ఈ ప్రయారిటీ ఎన్నికల్లో మా బిడ్డలను మేము తెర మీదకి తెచ్చినాము. మా బీసీ బిడ్డలను ఖచ్చితంగా వీళ్ళ నుంచి గెలుస్తారు. మా ఓటే వాళ్ళకు పోయినప్పుడు ఇంకే ఆడికేం గెలుస్తారు వాళ్ళు. మా ఓటే పోదు అక్కడ, మా బీసీల ఓటు అక్కడ పోయే ఛాన్సే లేదు, పోనీయని కూడా. మా ఓటు వీళ్ళ మధ్యలో ఉంటుంది. ఇద్దరు అభ్యర్థులు కాదు, ఇంకో ఇద్దరిని కూడా ఏమన్నా మేము నామినేషన్ ఇద్దరే అనుకుంటారు కానీ ఇద్దరు కాదు, ఇంకో ఇద్దరిని కూడా నామినేషన్ వేయమని చెప్పినాం. ఎందుకంటే మాకు ఫ్యూచర్ లీడర్స్ అవసరం ఉన్నారు, ఇంకా. కాబట్టి నేనేం చెప్తా ఉన్నానంటే, వీళ్ళిద్దరూ బీసీలకు రెండు కళ్ళ లాంటి బిడ్డలు. ఖచ్చితంగా ఈ బీసీ అభ్యర్థులకు మా టీచర్లకు ఎట్లా ఓటింగ్ చేయాలో తెలుసు, ఏ విధంగా చేయాలో తెలుసు. కానీ మా అభ్యర్థుల మధ్య పోటీ ఎవరికైనా వాళ్ళకి కాదు కదా. ఒరిజినల్గా చెప్పాలంటే మా సుందరరాజన్నకు మా పునరవీందర్కి మధ్యనే ఉంటుంది పోటీ, ఎవరి మధ్యలో ఉంటుంది. సిపిఎస్ ఉద్యోగం ఈరోజు పెద్ద ఎత్తున వేలాదిగా తరలి వచ్చిన మా ఉపాధ్యాయులతో అన్న శ్రీనివాస్ మల్లన్న గారు, అదేవిధంగా డాక్టర్ శ్రీనివాస్ గౌడ్ అన్న, యాక్టివ్ మిత్రులు చైర్మన్ సదానంద గారు, మీడియా మిత్రుల ద్వారా తెలియజేసే విషయం, నేను 3 దశాబ్దాలుగా ఈ రాష్ట్రంలో ఉపాధ్యాయులకు అందుబాటులో ఉంటూ సర్వీస్ చేస్తూ ఉన్నాను. తెలంగాణ ఉద్యమంలో అన్ని ఉపాధ్యాయ సంఘాలకు చైర్మన్గా ఉండి 32 రోజులు సకల జనుల సమ్మె చేసినాం. ఒక్క రోజు కూడా జీతం మా టీచర్లకు పోకుండా పూర్తి జీతం ఇప్పించిన నేను ఎమ్మెల్సీ ఉన్నప్పుడు మరి టీచర్లకు, మహిళా ఉపాధ్యాయులకు 90 రోజుల చైల్డ్ కేర్ లీవ్ ఇప్పించాను. ఒక 3 మంచి పిఆర్సీలు ఇప్పించడంలో కీలక పాత్ర పోషిస్తాను. మొన్న జరిగినటువంటి 30% ఫిట్మెంట్ కావచ్చు, 3 ఏళ్ల ఉద్యోగ విరమణ పెంపు కావచ్చు, సాధించి పెట్టినాను. మా కేటీబీవీ టీచర్లకు పరీక్ష పెట్టాలి, రెన్యువల్ చేయాలంటే రద్దు చేయించిన. అదేవిధంగా వాళ్ళకి 10 నెలలే జీతం ఉంది అంటే 12 నెలల జీతం చేయించిన. మోడల్ స్కూల్ టీచర్లకు వాళ్ళకు ఆర్డర్లు ఇచ్చిన దగ్గర నుండి వెంట ఉండి పనిచేసిన. కేర్ టేకర్లు పెట్టించిన. బీఆర్సీ వర్తించదంటే బీఆర్సీ ఇప్పించిన. వాళ్ళకి డిఎల్ వర్తించదు అంటే డిఎల్ ఇప్పించిన. ఈరోజు నేను చెప్తున్నా, సిపిఎస్ రద్దు సింగిల్ డిమాండ్గా పోరాటం చేసే బాధ్యత మరి నాది. ఈరోజు మరి అదేవిధంగా మరొక మంచి పిఆర్సీ హెల్త్ కార్డ్స్ మా మిత్రులకు 010 శాలరీస్, అది మోడల్ స్కూల్స్ కావచ్చు, గురుకులాలు కావచ్చు, టైమింగ్స్ 9 to 4:30 టైమింగ్స్ పెడతాం. నోషనల్ సర్వీస్ ఇప్పిస్తాం. అందరు ఉపాధ్యాయులకు మరి బ్రహ్మాండమైనటువంటి సర్వీస్ రూల్స్ ఇప్పించి వేలాదిగా ఖాళీగా ఉన్నటువంటి ఎంఈఓలు, హెడ్ మాస్టర్లు, డిప్యూఓలు, లెక్చరర్స్ అన్ని ఇప్పించబోతున్నాం. ఇక చివరగా ఇప్పుడు నేను పోటీ చేస్తున్నటువంటిది మా తీన్మార్ మల్లన్న చెప్పినట్టు, మా శ్రీనివాస్ గౌడ్ అన్న, ఆర్ కృష్ణ చెప్పినట్లు బహుజన వాదం, బీసీ వాదం ఈ రాష్ట్రంలో లేచింది.
ఇప్పుడు చైతన్యవంతులైండ్రు, కళ్ళు తెరిచిండ్రు. ఇది మేధావుల ఎన్నిక. ఈ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అంతా ఒక్క తాటి మీదకి వచ్చిండ్రు. మరి ఇప్పటి వరకు అన్యాయానికి గురై అనేక చట్ట సభల్లో స్థానాల్లో అవకాశం కల్పించలే. ఈరోజు అందరూ ఒకటైనరు. మరి ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న, సీనన్న, కృష్ణ నాయకత్వంలో మేమందరం ఉపాధ్యాయులము ముందుకు వెళ్ళి ఈ గెలుపు ఖాయం చేసుకునేటటువంటి దిశలో మా ఉపాధ్యాయులు ఉన్నారు. ఇప్పటికే మరి మల్లన్న చెప్పిన అన్ని బళ్ళల్లో తీర్మానం జరిగినాయి. ఖచ్చితంగా గెలవబోతున్నాం. 30 ఏళ్లుగా నేను ఉపాధ్యాయులకు అందుబాటులో ఉన్న మారుమూల ప్రాంతాల్లో ఉన్న టీచర్లు కూడా ఈరోజు మరి పూల రవీందర్ మా అందరూ కూడా పనిచేసిండు అని చెప్పి వారు కోరుకుంటున్నారు. మరి మల్లన్న నాయకత్వంలో ఈ రాష్ట్రంలో పెనుమార్పులు తీసుకొచ్చేటటువంటి బాధ్యత మా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సోదరులు ఆలోచిస్తున్నారు. యుద్ధం మొదలైంది అని చెప్పి సందర్భంలో ఆ బండి పంపించండి.